ఏంట్రా అప్పుడే పని అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఎందుకు అరుస్తోంది? వాటికి గెంజెట్టావా లేదా? నీళ్ళు పెట్టకుండా వదిలేశాడు. ఏ పక్కెళ్ళు, ఇదిగో తాగండి. ఎక్కడ కర్రోడు కనపడ్డు? ఏరా బాబు, కర్రోడు కనపడలేదేంటి? కనపడడం లేదా? అవునురా. ఏమైంది? మునియప్పని గుడి దాటొచ్చిందాక చూసానే. మునియప్పని గుడి దగ్గర చూసావా? ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. నల్లడా, 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 మే నల్లడా, నల్లడా, OS number 15/2018, posted for judgment. I'm appearing for the plaintiff, Your Honor. వాది కెమెరా సమర్పించిన ఆధారం ప్రకారం భారతీయారు వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న తిరు అళగర్ అనేవారు చట్ట ప్రకారం అతనికి తాతయ్య అవుతారని ఈ కోర్టు నిర్ణయించి తీర్పుని ఇస్తుంది. తాతని జాగ్రత్తగా చూసుకో. బాగా చూసుకుంటానమ్మా. మీ సాయం ఎప్పటికీ మర్చిపో. సరే, మీరు తాతయ్య గారిని తీసుకెళ్ళండి. నాకు టౌన్లో కొంచెం పని ఉంది, అది ముగించుకుని వచ్చేస్తాను. సరేనా? సరే. పెద్దయినా నమస్తే అండి. ఏంటి రాజు, ఏంటి ఈ ఊరికి వచ్చావు? బన్నారమ్మ గుడిలో మా బాబాయ్ కూతురికి చెవులు కుడుతున్నారండి, అక్కడికి వెళ్ళొస్తున్నాను. అంటే కక్కా బొక్క ఎందుకు వచ్చానని చెప్పు. అవునండి. సరే, వెళ్ళొస్తాను. సరే సరే, వెళ్ళరండి. సరేనయ్యా. తాతయ్య, ఇందులో పళ్ళు బిస్కెట్లు ఉన్నాయి, తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఆకలేసినప్పుడు తినండి తాతయ్య, పెట్టుకోండి. సరే తాతయ్య, వెనకాల కూర్చుంటాం, ఏమైనా కావాలంటే పిలవండి. అయ్యా, లగేజ్కి విడిగా టికెట్ తీసుకోండి. కొంచెం జరిగి కూర్చో. అక్కడంతా ఖాళీగానే ఉందిగా, అటు కూర్చోరా. ఓహో, తాతని దత్తత తీసుకున్నాడని చెప్పాను కదా, అదిగో ఆయన ముందే ఉన్నాడు చూడు. ఇదిగో తమ్ముడు. తమ్ముడు, నన్నండి, చెప్పండి. మీకెందుకు ఈ అనవసరమైన పనులన్నీ? ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా? మిమ్మల్ని అనడంలో ప్రయోజనం లేదు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చారే ఆ పెద్ద ఆయన అనాలి. మీరు చెప్పినట్లు తప్పేం లేదండి, ఎందుకంటే అదే నిజం. మేమిద్దరం దొరికింది తిని ప్రాణాలతో బతకడమే చాలా గొప్ప విషయం అండి. మరి ఆ పెద్ద ఎందుకు దత్తత తీసుకొచ్చామని అడుగుతున్నారా? అన్నిటికీ అడ్డమైన ప్రేమే కారణం అండి. చూసారుగా, చేయాల్సినవన్నీ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సరే, వాడు పడుకొని ఆ కథ ఏదో నేనే చెప్తాను.
ఏమయ్యో పొడవు నడిలో పొడుతాయిని ఏనుగు తొక్కేస్తుంది. త్వరగా రండి అయ్యా, త్వరగా రండి. ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయండి అయ్యా. రండి రండి, తొందరగా రండి. హలో సార్ వినిపిస్తుందా? నేను ఇంటిపాలెం నుంచి చేస్తున్నానండి. ఇక్కడ ఒక ఆవిడ్ని ఏనుగు తొక్కేసింది సార్. కొంచెం తొందరగా రండి అయ్యా. ఏంటో సపరా ముందు ఎక్కడికి రా తీసుకెళ్తున్నాం? ఊర్లో అందరూ అడవిలో పెడుతున్నాను. అప్పుడు ఊర్లో ఎవరు ఉండరా? అర్థమవుతుందా? అర్థమైంది. వాళ్ళు తిరిగి వచ్చేలోగా ఊరంతా దోచేసుకోవాలి. త్వరగా రా. నువ్వు ముగ్గురాసి ఇంటికి వెళ్ళు. నేను పళనిస్వామి ఇంటికి వెళ్తా. రే సూరి, రే ఏం చేస్తున్నావురా? వీళ్ళు మొత్తం వచ్చేసాడు రా. రూపాయి కూడా దొరకలేదు. కానీ కోడి పులుసు వాసన అదిరిపోయిందిరా. అందుకే ఎలాగో వచ్చేసాం కదా, లాగించేస్తున్నాను. రారా నువ్వు కూడా తిందుకొని. కడుపు నుండి అంతుంటే ఎలా నా పని చేయబోతుంది? ఈ రోజు మనకు వచ్చిన కలెక్షన్ 2 క్వార్టర్ కొనుక్కొని తాగడానికి కూడా సరిపోదురా. ఛే, అసలు ఇది ఊరారా? ఊరిని కాల్ చేసి పోటరా ఎదవల్లారా. దీనికి ఇదే పని అయిపోయింది. ఏయ్, నీకంటే మేము ఎలా కనిపిస్తున్నాం? ఏదో దొంగల్ని చూసి మురుగుతున్నట్టు మురుగుతోంది మామా. రేది ఫారెస్ట్ జీపురా. మన కాళేశ్వరం వచ్చింటారేమో. మన విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందాం. ఊళ్ళో వాళ్ళకు కూడా మన మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. పద పద. చూడండి అయ్యా, నా భార్యకి గతి పట్టింది. అయ్యో నాకు తల్లి లేకుండా పోయిందే. అయ్యో నన్ను వదిలిపోయావే. నీకు నన్ను ఎవరు చూసుకుంటారా? అయ్యో అయ్యో చూడండి అయ్యా, బాబు ఇట్లా ఆడుకుంటున్నారా? ఫోన్ పెట్టరా. కొంచెం నిశ్శబ్దంగా ఉండడమ్మా. అయ్యా చూడండి అయ్యా, మా అమ్మ. సార్, ఈవిడ పేరు పొన్నుతాయి. వయసు 48 ఏళ్ళు ఉంటాయి. రాత్రి కాపలాకి వచ్చింది. సింగిల్ ఎలిఫెంట్ అటాక్ చేయడం వల్ల ఆమె లెఫ్ట్ షోల్డర్, చెస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. స్పాట్ లో చనిపోయింది సార్. ఈ తోట యజమాని ఎవరు? ఈ ఊరి మాజీ నాయకుడు. సమాచారం అందించాం. బయలుదేరి వస్తున్నారు. ఈ విధంగా జరిగింది. ఏం చేస్తారయ్యా? ఏం చెయ్యాలయ్యా? కాస్త ప్రశాంతంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉండండి. మనకి మంచి చేయడం కోసమే ఉన్నతాధికారి వచ్చారు. ప్రశాంతంగా ఉండండి. ఇలా చూడండి అమ్మా, కోపడకండి. ఇది జీర్ణించుకోలేని విషయమే. ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఎంత ఇప్పించగలమో అది వెంటనే ఇప్పిస్తాం. అయ్యా, ఈ సువ్వలన్నీ పాత పడిపోయినందువలన అప్పుడప్పుడు ఏనుగులు ఊరిలోకి వచ్చేస్తున్నాయ్యా. అది కొంచెం సరిచేసి ఇచ్చారంటే మీకు పుణ్యంగా ఉంటుందయ్యా. దాని గురించి 3 నెలల క్రితమే నేను చెప్పాను సార్. సరే, నేను ఈ విషయం వెంటనే డిఎఫ్ఓతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. అలాగే మీరు కూడా ఆవుల్ని గేదెల్ని ఫారెస్ట్ లో మేపకుండా మాకు సహకారం అందించండి. సరే, వీళ్ళొస్తాను. ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేయండి. సార్ ఆగండి సార్. ఈ ఏనుగులు మా పంటల్ని మమ్మల్ని పండించుకోనియకుండా ఇలా